విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గంలో నిర్వహించినటువంటి శంఖారావం సభ అన్నటువంటిది కీలకమైనటువంటి. ఓ పక్కన లోకేష్ భారీ ఎత్తున సభల్లో పాల్గొంటూ ఉన్నారు. రోజుకి 3-4 శంఖారావాల్లో పాల్గొంటున్నారు. తాజాగా ఉత్తరాంధ్ర స్త్రీ శక్తి అదిరిపోయింది. ఈ స్త్రీ శక్తిని చూసి తాడేపల్లి కొంపలో టీవీలు పగులుతున్నాయి. పోరాటాల పౌరుషాల గడ్డ ఉత్తరాంధ్ర, సిటీ ఆఫ్ డెస్టినీ అంటారు విశాఖని. ఏపీ ఆర్థిక రాజధాని విశాఖపట్నం. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు దేశంలోనే జాబ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా ఉన్న విశాఖని జగన్ గంజాయి క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా మార్చాడు. చంద్రబాబు హయాంలో దేశంతో పాటు ప్రపంచంలోనే అందరి చూపు విశాఖ వైపు ఉండేలా మార్చారు. కానీ జగన్ విషాదపట్నంగా మార్చారు. టీడీపీ హయాంలో నెలకో పరిశ్రమ విశాఖకు వచ్చేది. నేను ఐటీ మంత్రిగా ఉన్నప్పుడు ప్రతి 15 రోజులకు ఒక ఐటీ కంపెనీ ప్రారంభించేవాడిని. ఈ ప్రభుత్వం వచ్చాక విశాఖపట్నంలో జరుగుతున్న కిడ్నాప్లు, భూదందాలు, దోపిడీలు, మర్డర్లు మాత్రమే. వైసీపీ ఎంపీ కుటుంబ సభ్యులే కిడ్నాప్ అయ్యారంటే సామాన్యుల పరిస్థితి ఏంటి? భూకబ్జాలకు వ్యతిరేకంగా మాట్లాడిన ఎంఆర్ఓ రమణయ్యని వైసీపీ నేతలు చంపారు. సింహాద్రి అప్పన్న ఉన్న పుణ్యభూమి విశాఖపట్నం జిల్లా. రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలని అప్పన్న స్వామిని కోరుకున్న. దర్శనానికి వెళ్ళిన సమయంలో అమ్మ అడిగింది, మీరు ఎప్పుడు విశాఖ వచ్చినా అప్పన్నను దర్శించుకుంటారు, జగన్ ఎప్పుడు వచ్చినా దర్శనం చేసుకోడు ఎందుకని ఆ తల్లికి చెప్పారు. రేపు సీఎం వస్తున్నారంట, ఆయన్ని అడగాలని. ఎక్కడ ఆదాయం ఉంటే అక్కడికి మాత్రమే జగన్ వెళ్తాడని ఒక కుర్రోడు చెప్పాడు. జగన్ ఎన్నో పాపాలు చేశాడు, అందుకే నువ్వు అబద్ధాలు చెప్పొద్దు, నిజాలు మాత్రమే చెప్పని దేవుడు జగన్కి చెప్పాడు. ఈ మధ్య ఎక్కడికి వెళ్ళినా తనకు పేపర్ టీవీలు లేవని చెప్తున్నాడు. నిజమే, పేపర్ టీవీ లేదు, ప్రజలు సొమ్ము దోచుకుని పెట్టినావు కాబట్టి అవన్నీ ప్రజలవే. నాకు సిమెంట్ ఫ్యాక్టరీలు, పవర్ ప్లాంట్లు లేవంటున్నాడు. 1,00,000 కోట్లు లూటీ చేసి అవి పెట్టుకున్నాడు, అవి కూడా ప్రజలవే. ఆఖరికి ఇల్లు కూడా లేదని చెప్తున్నాడు. బెంగళూరు, హైదరాబాద్, పులివెందుల, కడప, తాడేపల్లి, ఋషికొండపై కట్టిన ఇళ్ళన్నీ అవినీతి పునాదులపై ప్రజల డబ్బులతో కట్టినవే. 2 నెలల ఆగు జగన్ అక్రమ సొమ్ముతో కట్టిన ఇళ్ళన్నీ జప్తు చేసి అమ్మి ప్రజలకు పంచిపెడతాం. జగన్ నడక, నవ్వు, మాటల్లో అన్ని అబద్ధాలే. పేదలు పెత్తందాలకు యుద్ధం అంటున్నాడు. జోకులు వేయబోయి జోకర్ అయ్యాడు అంటూ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.